హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మైసూర్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బయలుదేరిపోయాం ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ అండి. సో అందరికీ బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ అందరికీ, బాయ్ 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 రా, బాయ్ బయటికి రా. ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము వెళ్తూ ఉన్నామండి. మా పిల్లలు కార్లో ఎంత కూర్చోమని కూర్చోరనమాట, నిల్చొని చూస్తూ ఉంటారు. వీడు అక్కడ నిల్చొని చూస్తున్నాడు అనమాట. మేము శ్రీకాకుళం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చేసామండి. బ్యాగులు తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడికి. సో ఎక్కడ మా భోగి ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నాము. భోగి నెంబర్స్ ఇస్తారు కదా, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వచ్చేసాం, కూర్చొని ఉన్నాము. ఇంకా మాకు 2 టికెట్స్ అయిపోయాయి అనమాట. టికెట్ అయితే క్యాన్సిల్ చేయడానికి అయితే వెళ్ళారనమాట బావ. అది వేరే ట్రైన్ అనమాట. సో ట్రైన్ వచ్చేసిన తర్వాత ఎక్కేసామండి. మా బావ కూడా బాగా చెప్పేసాము. ఎక్కువసేపు ఆపరనమాట, 2 మినిట్స్ కూడా ఆపరు అక్కడ శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో. ఇంకా ఫాస్ట్గా ఎక్కేసి బాగా చెప్పేసామన్నమాట. చాలాసేపు వెయిట్ చేసాం ట్రైన్ కోసమని. మా టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసి వచ్చేసారు, కానీ డబ్బులు అయితే రాలేదండి. 600 ఏమో వచ్చాయి 2000కి. సో ఇంకేం చేస్తాం, డబ్బులు పోయినట్టే. ఇంకా ఒకే ట్రైన్ అయ్యి ఉంటే కనుక ఇంకా అలా అడ్జస్ట్ అయిపోతుండే. ఇప్పుడైతే మా పిల్లలకి అయితే చదివిస్తున్నాను, చదువుకుంటున్నారనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకోసమని. ఇంకా ఎగ్జామ్స్ పెట్టుకుని ఊరు వచ్చామండి, పెళ్ళి కోసం అనేసి వచ్చామన్నమాట. సో మా సహనమ్మ సమ్మమ్మ అయితే వాళ్ళిద్దరు రాలేదు. సహనమ్మకి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి, మా సమ్మకు కూడా ఎగ్జామ్స్ టైమే కదా, చదువుకోవాలని చెప్పేసి రాలేదనమాట. మీరు అడుగుతున్నారు కదా ఎందుకు రాలేదని చెప్పేసి, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిన్న చిన్న కోతి పిల్లలు అనమాట. రాళ్ళు అవన్నీ ఫుడ్ కోసం అనేసి వెతుక్కుంటున్నాయి పాపము. ఎట్లా ఉన్నాయి చూడండి, రాళ్ళ మధ్యలో. అంత చాలా వేడిగా ఉంది ఆ ఎండలో, చూడండి ఎలాగా. విజయవాడ బ్రిడ్జ్ అనమాట ఇది, చాలా బాగుంది. ఫుల్ వాటర్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా అక్కడక్కడ వాటర్ లేవు, అక్కడక్కడ వాటర్ ఉన్నాయి. ఫుల్గా అయితే ఇక్కడ తీసిన దగ్గర అయితే వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. కొంచెం వీడియో అయితే తీసాను అనమాట, చాలా బాగుందని చెప్పి. ఇంకా వీళ్ళైతే ఇంకా నైట్కి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. వాళ్ళకి మ్యాగీ నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా జొమాటోలో ఆర్డర్ చేసుకుంటే వచ్చాయండి. ఇంక తింటున్నారనమాట పిల్లలు ఇద్దరు. సాస్ వేసుకొని తింటున్నారు. సాస్ వేసుకుంటే అది స్వీట్గా ఉండదు మరి, నాకైతే అస్సలు నచ్చదు అది. మ్యాగీలో అట్లా సాస్ వేసుకుంటే అస్సలు నచ్చదు అనమాట. మ్యాగీ కాదు, నూడిల్స్లో అట్లా సాస్ వేసుకుంటే అస్సలు నచ్చదు. చికెన్ నూడిల్స్ తెలియదు, ఎగ్ నూడిల్స్ తెలియదు. వీళ్ళైతే తినేస్తున్నారనమాట. మేము కింద ఉన్నాము. వెంటనే ఆర్డర్ రాగానే వాళ్ళు తీసేసుకొని పైన కూర్చొని అయితే తింటున్నారనమాట. జస్ట్ నేను ఇట్లా కింద నుండే వీడియో తీసాను, నాకు కనిపించలేదు కానీ జస్ట్ వీడియోలో మాత్రం అట్లా వచ్చింది. నెక్స్ట్ తినేసి మేము కూడా తినేసి పడుకుడిపోతున్నాం అనమాట. మేము చపాతీ ఆర్డర్ చేసుకున్నాము. చపాతీ నేను అక్క తినేసి ఇంకా నేను సాత్విక్ గడ ఒక దగ్గర అయితే పడుకున్నాము. మేము ఉండే దగ్గర మొత్తం ఖాళీగా ఉంది. ఇంక మనిషి ఒక సీట్లో అయితే పడుకొని ఉన్నారు తర్వాత మా పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే దోశ అనమాట. ట్రైన్లోకే వస్తే తీసేసుకున్నాము. మార్నింగ్ లేచిన వెంటనే ఇంక బ్రష్ అయితే చేసేసి 7:30కి ఇట్లా ఇంకా టిఫిన్ రాగానే ఇంక తీసేసుకున్నాం అనమాట. అక్కడ దోశలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా తినేస్తున్నాము ఇంకా అందరము. ఇంకా పిల్లలు తిన్నాక మేము కూడా తినేసామన్నమాట. ఇంకా మేము దిగడానికి అయితే ఇంకా టైం ఉంది. పిల్లలకి ఎందుకు కొద్దిసేపు అయితే చదువుకుంటారా అని చెప్పానమాట. వాడైతే చదువుకుంటున్నారు ఇద్దరును. చదువుకోవడానికి ఇంకా దొంగ వేసాలు వేస్తారనమాట. అంత బుద్ధిగా ఎప్పుడు చదువుకోవాలి చెప్పండి. మేమైతే ఇంకా ట్రైన్ దిగేసాక అనమాట వీడియో తీసాను. జస్ట్ అప్పుడే దిగేసి ఇంకా బ్యాగ్లన్నీ ఒక దగ్గర అయితే పెడుతున్నాం అనమాట. బెంగళూరులో అయితే దిగామండి. బెంగళూరు నుంచి వేరే ట్రైన్కి అయితే మేము వెళ్ళాలన్నమాట. సో ఆ ట్రైన్ రావడానికి చాలా టైం పట్టేసింది. వెయిట్ చేస్తూ ఉన్నామండి. 1 అవర్ 1.5 అవర్ అయితే ఈ స్టేషన్లో అలా ఉండిపోయామన్నమాట. ఇంకా మా పిల్లలకి సంగతి తెలిసిందే కదా, ఆకలేస్తుంది అన్నారు. ఇంకా మధ్యాహ్నం టైం అనమాట, లంచ్ టైము. సో ఆ ట్రైన్ వచ్చిన తర్వాత మేము ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. బెంగళూరు నుంచి ఇంకా మైసూరు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేమైతే ఇప్పుడు ట్రైన్ ఎక్కేసాము. ఈ ట్రైన్లో అయితే మైసూరు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తామన్నమాట. ఇది కూడా ఖాళీగా ఉంది కానీ చాలా వేడిగా ఉందండి.
వేడిగా ఉండడంతో చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఏసీలో నుండి దిగాం కదా, అందుకే ఎక్కువ వేడి అనిపించింది. చాలా ఎండలు కూడా ఉన్నాయి, బాగా ఎండలు ఉన్నాయి చూడండి. ఎంత పచ్చగున్నా సరే మాకు వేడిగానే ఉందన్నమాట. ఈ టైంలో ఎక్కువ వేడిగా ఉంటుంది. తర్వాత మనకి ఎక్కువ వేడిగా ఉండేటప్పుడు ఇక్కడ కూల్ అయిపోద్ది అనమాట. వర్షాలు అవి పడుతూ ఉంటాయి. అదేంటో మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే వేడిగానే ఉంది మాకైతే. మేము ఇంక ఈ ట్రైన్లోనే అయితే వెళ్ళిపోతున్నాము. ఇది ఎక్కడ స్టాప్ లేదనమాట. ఈ ట్రైను డైరెక్ట్గా మైసూర్లోనే ఆగుతుంది. అంటే 2 స్టాప్స్ ఏమో ఉన్నాయి అంతేని, అంతకు మించి అయితే లేవన్నమాట. మేమైతే 1.5 అవర్ 2 అవర్స్లో అయితే వెళ్ళిపోయామన్నమాట మైసూర్కి అయితే. మా స్టేషన్ అయితే వచ్చేసిందండి. మైసూర్ రైల్వే స్టేషన్ అనమాట ఇదేని. ఇక్కడే దిగుతాం మేము. సో మా జర్నీ అయితే ఇలా సాగిందనమాట. చాలా కష్టపడి ఇంకా అలాగ వచ్చేసాము. జర్నీ చేయాలంటే చాలా కష్టం అండి. ఊరు నుంచి ఇక్కడికి రావాలన్నా, ఇక్కడి నుంచి ఊరు వెళ్ళాలన్నా చాలా కష్టం అనమాట. ఇప్పుడైతే దిగుతున్నాము. అంత ఈజీ ఏం కాదనమాట జర్నీ. మా బావ అయితే వచ్చారనమాట రైల్వే స్టేషన్కి. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నామండి కారులో. మా ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి అక్కకైతే అక్కడ దింపేసి నాకు దింపడానికి అయితే వచ్చారనమాట. నాకు కూడా దింపేసి అయితే వెళ్ళిపోయారనమాట బావ. సో మార్నింగ్ బయలుదేరితే నెక్స్ట్ డే ఈవినింగ్కి అయితే వచ్చామండి. మా జర్నీ ఇలా సాగిందనమాట. పెళ్ళి కూడా చాలా బాగా అయిపోయింది. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇది. ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. తలనొప్పిగా ఉంది బాగా. సో జర్నీ చేసి ఫుల్ ఇట్లా అయిపోయామన్నమాట. ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.